హలో అండి, వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు దోసకాయ పప్పు ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. ముందుగా నేను ఒక గ్లాసు పప్పును తీసుకొని కడిగి పెట్టుకుంటున్నాను. ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్ పోసుకొని 3-4 గంటల వరకు నానబెట్టుకుంటున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది మరియు టేస్ట్ కూడా ఉంటుంది. పప్పు నానేలోపు దోసకాయ ముక్కల్ని పీల్ తీసుకొని మీడియం సైజు ముక్కలా కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ దోసకాయ ముక్కలన్నిటినీ లోతుగా ఉన్న గిన్నెలో వేసుకొని ముందుగా నానబెట్టుకున్న పప్పు కుక్కర్లో మిడిల్లో ఉంచుకోవాలి. దోసకాయ ముక్కల్లో ఏమి వాటర్ యాడ్ చేయట్లేదు, ఆవిరికే ఉడికిపోతాయి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. తాలింపు కోసం ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, వెల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు పప్పుని స్మాష్ చేసి పెట్టుకున్నాము. పప్పుని మెత్తగా స్మాష్ చేసుకొని ఆ తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. వేరొక గిన్నెలో దోసకాయ ముక్కలను ఉడికించుకోవడం వల్ల ముక్కలు అనేవి చెదరకుండా ఉంటాయి. ఇప్పుడు 2 స్పూన్ల కారము, కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు తాలింపు కూడా ఫ్రై అయిపోయింది. కొంచెం ఇంగువ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పప్పుని దీంట్లో వేసుకుంటున్నాను. మామిడికాయ గుజ్జును కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. అందుకే ముందుగా ఉప్పు యాడ్ చేయలేదు. మామిడికాయ గుజ్జు స్టోర్ ఉండడానికి కల్లుప్పు, పసుపు వేసి కలుపుతారు. ఈ గుజ్జులో మనకి 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది. పులో పొడవట్టి దోసకాయలు వేసుకుంటే పుల్లగా ఉంటాయి కాబట్టి మామిడికాయ గుజ్జు అనేది అవసరం ఉండదు. ఇప్పుడు రౌండ్గా ఉన్న దోసకాయలు వేసుకున్నాను నేను. లాస్ట్లో నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. పప్పుని 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అప్పుడే కారపు వాసన అనేది రాకుండా ఉంటుంది. మధ్యలో కలుపుతూ ఉండాలి. పప్పు అనేది అడుగంటకుండా 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీరు కూడా ఒకసారి దోసకాయ పప్పును ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.